కార్మికుల డిమాండ్లపై గతంలో కమిషనర్లు అంగీకరించిన ఒప్పందాలను నిర్దిష్ట గడువులుగా అమలు చేయకపోతే నిరవధిక సమ్మె తప్పదని సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కేతన్ గార్గ్ ఒప్పంద మినిట్స్ అమలు చేస్తారని ఆశించామని తెలిపారు. అయితే వైసీపీ, టీడీపీ పాలక వర్గాలు కార్మికులను మోసం చేశాయని యూనియన్ చీఫ్ వెంకటరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్లో ఆమోదించిన తీర్మానాలైన నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల అంశాలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఈ నెల 19న కమిషనర్తో జరగనున్న చర్చలు ఫలవంతం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. గతంలో అంగీకరించిన అంశాలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 21 తర్వాత సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత కమిషనర్ కేతన్ గారు వచ్చే సంవత్సరం కాలం అవుతుంది. ఇంతవరకు కార్మికుల తాలూకు సమస్యల మీద మినిట్స్ ఒప్పందం జరిగినటువంటి వాటిని అమలు చేస్తాం అంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. గత్యంతరం లేక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 19వ తేదీన అంటే ఎల్లుట చర్చలు పిలవడం జరిగింది కమిషనర్ గారు. ఆ రోజున మాత్రం స్పష్టంగా నిర్దిష్ట కాల పరిమితిలోగా ప్రతి డిమాండ్ను కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోకపోతే నిర్వధి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చింది, అలాగే సర్కులర్లు కూడా ఇచ్చింది. ఆ ప్రకారంగా కనీస వేతనం ఇవ్వాలని, వాడి పిఎఫ్ఏఎస్ఏ కలిపి చెల్లించాలని, ఎవరైనా కాంట్రాక్టర్ ఉండేలా ఉంటే సర్వీస్ ప్రొవైడర్కి వాళ్ళ కమిషన్ ఇవ్వాలని, వాటన్నిటితోటి ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా సర్కులర్లు, జీవోలు ఉన్నాయి. ప్రస్తుత కమిషనర్ కేతన్ గారు వచ్చే సంవత్సరం కాలం అవుతుంది. ఇంతవరకు కార్మికుల తాలూకు సమస్యల మీద మినిట్స్ ఒప్పందం జరిగినటువంటి వాటిని అమలు చేస్తాం అంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. గత్యంతరం లేక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 19వ తేదీన అంటే ఎల్లుట చర్చలు పిలవడం జరిగింది కమిషనర్ గారు. ఆ రోజున మాత్రం స్పష్టంగా నిర్దిష్ట కాల పరిమితిలోగా ప్రతి డిమాండ్ను కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోకపోతే నిర్వధి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చింది, అలాగే సర్కులర్లు కూడా ఇచ్చింది.